నమస్తే, నేను మీ అశ్విని కుమార్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది. కారణాలు ఏవైనా కూడా స్థానాల దగ్గర 10 అసెంబ్లీ స్థానాలు లేదా 6 పార్లమెంట్ స్థానాల దగ్గర ఆగింది. అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. బీజేపీ లొంగిపోయిందా తెలుగుదేశం పార్టీకి, లేదా జనసేన మధ్యవర్తిత్వం చేసినందుకు అంత తక్కువ సీట్లు ఒప్పుకున్నారు ఏంటి అనేది. అయితే బీజేపీ ఆలోచన వేరే విధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తన పూర్వ వైభవాన్ని ప్రాబల్యాన్ని పెంచుకోవాలి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో బలపడింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక రూట్ కోసం చూస్తున్నారు వాళ్ళు, ఓట్ షేర్ కానీ అట్లాగే సీట్లు పెంచుకుంటానికి అని. దాంతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళకున్న వ్యక్తిగత కారణాల వలన ఏదైనా కూడా తిరిగి మళ్ళీ బీజేపీతో పొత్తుకి అంగీకరించారు. అయితే ఆ స్థానాలన్నీ కూడా 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చినప్పుడు దాదాపు 3 స్థానాలు ఇటు ఉత్తరాంధ్ర ఇటు సంబంధించి ఇచ్చారు. రాయలసీమకు సంబంధించి తిరుపతి, రాజమండ్రి ఇచ్చారు. అట్లాగే అరకులో కొత్తపల్లి గీతాకి ఇచ్చినప్పుడు కూడా కొన్ని విమర్శలు జరిగినాయి. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి రఘురామ కృష్ణరాజు పోటీ చేస్తారని ఆయన కూడా భారీ బహిరంగ సభలో నేను బీజేపీ తరఫున కానీ లేదా జనసేన తరఫున ఏదైనా కూటమి తరఫున రంగంలో ఉంటున్నారు. చాలా మార్పులు జరిగినాయి. శ్రీనివాస వర్మ వైపే మొగ్గు చూపింది బీజేపీ అధిష్టానం. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఏమన్నా ఈ 6 స్థానాల్లో ఖచ్చితంగా గెలుచుకునే స్థానాలు ఉన్నాయా? ఎట్లా ఉంది బీజేపీ? నిజంగానే లోక్సభలో ఆంధ్రప్రదేశ్ నుంచి అడుగు పెడతారంటే మనకు అందుతున్న ప్రిడిక్షన్స్ ప్రకారం అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు అంటే ఏప్రిల్ 28 దాకా ఉన్న పరిస్థితులు అయితే మొట్టమొదట 0 నుంచి 1 స్థానాలు ఇచ్చిన బీజేపీకి ఇచ్చిన సెఫాలజిస్టులు అందరూ కూడా ఒక అడుగు ముందుకేశారు. ఏప్రిల్ 28కి వచ్చేటప్పటికి బీజేపీ అనుకోవచ్చు లేదా కూటమి. బీజేపీ బలం ఒక్కటే సరిపోదు ఆంధ్రప్రదేశ్లో. టీడీపీ, జనసేన ఈ ఓట్లన్నీ బదిలీ అవుతేనే బీజేపీ పార్లమెంట్లో అడుగు పెట్టగలదు ఆంధ్రప్రదేశ్లో. అదైతే మనకి క్లియర్గా 3 నియోజకవర్గాల్లో కనబడుతోంది. అందులో ముఖ్యంగా అనకాపల్లి సీఎం రమేష్కి ఇచ్చినప్పుడు చాలామంది సీఎం రమేష్కి అనకాపల్లి తీసుకెళ్ళి ఇచ్చారేంటి రాయలసీమలో కాకుండా. అందులో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారి వస్తున్నాడు. ఆయన ఏమన్నా గెలవగల అసలు కనీసం డిపాజిట్స్ అన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి కూడా ఒక ఆలోచనలో పడ్డారు. ముఖ్యంగా ముత్యాల నాయుడిని పెట్టి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ. అయినా కూడా స్వింగ్ మొమెంటం పెండ్లం అంతా కూడా సీఎం రమేష్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది రోజులు గడుస్తున్న కొద్దీ. సీఎం రమేష్ కూడా చాలా తెలివిగా అక్కడ కాపు కమ్యూనిటీ ఓటు బ్యాంక్ని వీళ్ళందరినీ తన వైపు తిప్పుకుంటానికి చిరంజీవి ఇంట్లో ఒక బైట్ వీడియో ఒకటి రిలీజ్ చేసి అది విడుదల చేశారు. అది కొద్దిగా పాజిటివ్ చూపిస్తుంది సీఎం రమేష్కి. చిరంజీవి బహిరంగంగానే సీఎం రమేష్కి మద్దతు తెలపడం అనేది అక్కడ ఆయనకి అనకాపల్లి నియోజకవర్గంలో కాపు కమ్యూనిటీలో కొద్దిగా ఆలోచనలో పడేసింది. అట్లాగే ఆయనకు ఆ ఓటు బ్యాంక్ కూడా షఫల్ అవుతుంది. ప్రస్తుతానికి బీజేపీ ఏమైనా గెలుచుకునే లోక్సభ స్థానాలు ఉన్నాయంటే అనకాపల్లి స్థానం ఒకటి మనం బీజేపీ గెలుచుకునే అవకాశాల కింద చెప్పచ్చు. రెండో నియోజకవర్గం చాలా ఆశ్చర్యకరమైన నియోజకవర్గం ఏంటంటే శ్రీనివాసవరంకి సంబంధించిన నరసాపురం నియోజకవర్గం. శ్రీనివాస వర్మ బహుశా నరసాపురం వాళ్ళకి తప్ప బయట పెద్దగా తెలియదు కానీ నరసాపురంలో ప్రతి గ్రామంలో ఆయన పేరు అనేది అందరికీ పరిచయమే. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన బీజేపీలోనే ఉన్నారు. బీజేపీ తరఫున చాలామంది క్యాంపెయిన్లు చేశారు. ఆయన బాగానే సుపరిచితుడే. కాకపోతే అందరూ అనుమానపడింది ఆయన ఆర్థికంగా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని తట్టుకొని నిలబడగలడా. అట్లాగే అధికార పార్టీ అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టింది వైఎస్ఆర్సీపీ. వాళ్ళని తట్టుకొని నిలబడగలడా శ్రీనివాస వర్మ అన్నది మొదట్లో అనుమానాలు ఉండేవి. అయితే ఆయన క్యాంపెయిన్లు అట్లాగే శ్రీనివాస వర్మకి బాగా కలిసి వస్తున్న అంశం ఏంటంటే టీడీపీ, జనసేన ఓట్లన్నీ కూడా ఆయనకి పూర్తిగా బదిలీ అవుతున్నాయి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి. అట్లాగే శ్రీనివాస వర్మకు ఉన్న మంచి పేరు ఇదంతా కూడా ఆయనకు అదనపు బలంగా కనబడుతోంది. మోడీ ఫ్యాక్టర్ ఒకటే కాకుండా నరసాపురం అనేది ఒక సెంటిమెంట్ బీజేపీకి. సో శ్రీనివాస వర్మ దాదాపు ఏప్రిల్ 22, 23 తారీఖుల ప్రకారం చూసుకుంటే కనుక ఆయన ఒక 50,000 మెజారిటీలో దాటిపోయినట్టుగా తెలుస్తుంది నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చి. ఇంకో పక్క వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కూడా వైఎస్ఆర్సీపీలోనే పూర్తిగా సహకారం అందట్లేదు. ఆమె ముఖ్యంగా బీసీ కమ్యూనిటీకి చెందారు. వెనుక అన్ని వర్గాల వాళ్ళు కూడా ఆమెకి మద్దతు తెలపట్లేదు. లోపాయికారిగా కూడా శ్రీనివాస వర్మకి అక్కడ క్రాస్ ఓటింగ్ పడుతున్నాయి. సో నరసాపురం నియోజకవర్గం అయితే ఆల్మోస్ట్ ఎక్కువ స్వింగ్ అయితే శ్రీనివాస వర్మ బీజేపీ క్యాండిడేట్ వైపు కనబడుతోంది. మూడో నియోజకవర్గం అయితే రాజమండ్రి గురించి మాట్లాడుకోవాలి. దగ్గుబాటి పురంధేశ్వరి అక్కడ పోటీ చేస్తున్నారు. మొదట్లో ఆవిడ వైజాగ్ నుంచి పోటీ చేయాల్సింది. వైజాగ్ అయితే బీజేపీకి గెలిచేది అంటూ కూడా కొంతమంది విమర్శలు చేశారు. అయినా కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ భర్తకి ఇచ్చారు కాబట్టి
రాజమండ్రికి పురంధేశ్వరి వచ్చింది. పురంధేశ్వరి రాజమండ్రికి వచ్చిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఆమెకు అంత ఓటింగ్ పడదనుకున్నారు. ముఖ్యంగా అనపర్తి అభ్యర్థి బీజేపీ వీక్ క్యాండిడేట్ నుంచినప్పుడు. అయితే ఎప్పుడైనా అక్కడ మార్పులు జరిగినాయి. అన్ని మార్పులు జరిగాకైతే పురంధేశ్వరి తన కమ్యూనిటీ ఓటు బ్యాంక్నే కాకుండా మిగతా ఓటు బ్యాంక్ అందరినీ కూడా తన వైపు తిప్పుకుంటంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. బీజేపీ ఇంకొక లోక్సభ సీటు ఆంధ్రప్రదేశ్లో గెలుచుకునేది ఏమైనా ఉంది అంటే రాజమండ్రి. ప్రస్తుతానికైతే ఈ 3 స్థానాల్లో బీజేపీ గెలుస్తుందన్నదైతే ఒక అంచనాకు వచ్చారు కూటమి నాయకులు. అట్లాగే అక్కడ క్యాడర్ కూడా అంతా కూడా సీఎం రమేష్ తన ఆర్థిక బలంతో అనుకోవచ్చు, లేదా తను చిరంజీవితో చెప్పించడం కానీ, లేకపోతే కొన్ని కమ్యూనిటీస్ని తన వైపు తిప్పుకుంటంలో కూడా సక్సెస్ అయ్యాడు. శ్రీనివాస్ వర్మకు కూడా అట్లాగే టర్న్ అవుతుంది స్లోగా. పురంధేశ్వరి అయితే ఆల్మోస్ట్ విన్నింగ్ అనే చెప్పచ్చు మనం. సో ఈ 3 స్థానాలు అయితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో గెలుచుకున్నట్టుంది. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డికి మెయిన్ ప్రాబ్లం వల్ల బీజేపీ సింబల్ రాయలసీమలో ముఖ్యంగా రాజంపేట లాంటి నియోజకవర్గాల్లో అంతకుముందు పురంధేశ్వరి పోటీ చేసినప్పటికీ కూడా రాజంపేటలో మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా మిథున్ రెడ్డి వైపుకి వెళ్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి కనుక ఒకవేళ వేరే లోగోతో వేరే సింబల్ మీద పోటీ చేస్తుంటే ఏమన్నా ఫైట్ ఇచ్చేవారేమో అని తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం రాజంపేట వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అరకు సంబంధించి అయితే కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నప్పటికీ అక్కడ అన్ని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు టోటల్గా ఒక్క అరకు నియోజకవర్గం కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలన్నీ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నాయి. సో అరకు నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. కొత్తపల్లి గీత అక్కడ ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇవన్నీ మనం చూసుకుంటే తిరుపతికి సంబంధించి కూడా తిరుపతిలో అభ్యర్థిని కరెక్ట్గా చూస్ చేసుకోలేదు, అందుకే అక్కడ వెనకపడింది అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ గెలిచేట్టు కనబడుతోంది. 6 పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాల్లో అనకాపల్లి 1, నరసాపురం 1, రాజమండ్రి 1, ఈ 3 అయితే దాదాపు ఎక్కువ శాతం అంటే మోర్ దెన్ 70% విజయావకాశాలు ఈ బీజేపీ అభ్యర్థులకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.